హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. ఇవాళ మా ఇంట్లో ఒక మ్యాజిక్ జరిగింది. ఏంటనుకుంటున్నారా? ఇంత చెత్తగా ఉన్న నా కిచెన్ చిటికెలో ఇంత క్లీన్‌గా అయిపోయిందనమాట. చిటికెలో ఎలా అయిపోయింది? మా చెవిలో కాలీఫ్లవర్ పెడుతున్నావా అనుకుంటున్నారా? కాలీఫ్లవరే అండి. మా ఇంట్లో ఈరోజు కూర. ఎటకారాలా అని అనుకోకండి. ఇదే ఇవాల్టి మోటివేషన్. అంట్లు తోమడానికి మోటివేషన్ ఏంటి? ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారా? ఒక పని చేయాలని లేనప్పుడు ఎలాగోలా చేయాలి కదండి. అదేదో ఏడుస్తూ చేసే కన్నా ఏదో ఇలాంటి పిచ్చి మోటివేషన్ పెట్టుకొని హ్యాపీగా చేసుకుంటేనే ఆ పని బాగా జరుగుద్దని నేను అనుకుంటున్నా. మీకు నచ్చకపోతే నేనైతే ఏం చేయలేనులేండి. ఈలోపు చిన్న మోటివేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మన అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. 6th క్లాస్ చదివే ఒక పిల్లాడికి కూడా ఉంటుంది. వాడి హోంవర్క్ చేసుకోవడమే వాడికి ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. చాలామంది అయితే ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. నేనే ఎందుకు, నాకే ఎందుకు, ఎందుకు ఇలా జరుగుతుంది, చెడ్డవాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారే, మంచిగా ఉండి నేనేం సాధించాను, వాళ్ళల్లా ఉన్నా బాగుండు, కనీసం హ్యాపీగానే ఉండొచ్చు అని అనుకుంటారేమో. అలా అనుకోవడం అయితే చాలా పెద్ద తప్పే. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపటికైనా ఎప్పటికైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. ఓవర్ థింక్ అయితే అసలు చేయొద్దు. హెల్త్ అయితే ఖరాబ్ చేసుకోవద్దు. మీ ఇంట్లో వాళ్ళ కోసం, మీ ఫ్యామిలీ కోసం మీ హెల్త్ మీరు చూసుకోండి. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్.